ఆసియా కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఈ రోజు ఆదివారం తొలి సూపర్ 4 మ్యాచ్ జరగనుంది. గ్రూప్ స్టేజ్ లో గ్రూప్ ఏ నుంచి భారత్ పాకిస్తాన్, గ్రూప్ బి నుంచి శ్రీలంక బంగ్లాదేశ్ సూపర్ 4 స్టేజ్ కు చేరుకున్న విషయం తెలిసింది. అయితే ఈ సూపర్ 4 లో ప్రతి జట్టు మిగిలిన 3 జట్లతో ఒక్కొక్క మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ సూపర్ 4 లో తొలి మ్యాచ్ నిన్న శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ లో బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో సూపర్ 4 లో బోను కొట్టింది. ఇక ఈ సూపర్ 4 లో ఈ రోజు భారత్ పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ లో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఇప్పుడు సూపర్ 4 లోను అదే రిపీట్ అవుతుందని క్రికెట్ అభిమానులంతా ధీమాగా ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ టీమిండియాతో మ్యాచ్ అంటేనే భయంతో వణికిపోతుంది. ఒకవైపు టీమిండియాకు కనీస పోటీ ఇవ్వలేక, మరోవైపు ఎలాగైనా గెలవాలనే ఒత్తిడిని జయించలేక పాకిస్తాన్ ఆటగాళ్లు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి టీమిండియాతో మ్యాచ్ అనగానే పాకిస్తాన్ జట్టు మొత్తం తీవ్ర ఒత్తిడిలో ఉంది. అయితే ఈ ఒత్తిడిని జయించేలా, ఆ జట్టు మొత్తంలో ఉత్సాహం నింపేలా ఓ మోటివేషనల్ స్పీకర్ ను కూడా పాకిస్తాన్ జట్టు నియమించుకున్నట్లు తెలుస్తుంది. మోటివేషనల్ స్పీకర్ తన స్పీచ్లతో పాకిస్తాన్ ఆటగాళ్లలో ఒత్తిడి తగ్గించి భారత్ పై గెలిచేలా వారిలో మోటివేషన్ ఇవ్వనున్నాడు. ఇక ఈ చర్యతో టీమిండియాతో మ్యాచ్ అనగానే పాకిస్తాన్ టీం ఎంత ఒత్తిడిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ మోటివేషనల్ స్పీకర్ అయినా పాకిస్తాన్ తలరాత మారుస్తాడో లేదో చూడాలి. భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. భారత్ ఈ మ్యాచ్ పై గెలిచి ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక పై కూడా గెలిచి ఫైనల్ చేరాలని చూస్తుంది. అందుకే ఈ రోజు పాకిస్తాన్ తో మ్యాచ్ తో ఈ సూపర్ 4 విజయంతో ఆరంభించాలని టీమిండియా భావిస్తుంది.